హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్ స్పెషల్ కరివేపాకు రైస్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ కరివేపాకు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. 10-15 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తయారీ విధానాన్ని కూడా చూసేయండి. కరివేపాకు రైస్ కోసం ఇక్కడ నేను 2 కప్పుల దాకా కరివేపాకుని తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో కరివేపాకును వేసుకొని కరివేపాకు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్నాక కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని అలాగే చిటికెడు ఉప్పు, కొద్దిగా వాటర్ పోసుకొని కరివేపాకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవడం ద్వారా కరివేపాకు కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీలు కాస్త కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పల్లీలు చక్కగా కలర్ మారిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వీటన్నిటిని కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 6 పచ్చిమిర్చి చీలికలు, 4 ఎండుమిరపకాయ తుంపలు వేసుకొని వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి చీలికలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమం వేసుకొని కరివేపాకు మిశ్రమం కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కరివేపాకు మిశ్రమం పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 కప్పు క్యారెట్ తరుగు వేసుకొని క్యారెట్ తరుగు కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులో క్యారెట్ తరుగు వేసుకోవడం ద్వారా కరివేపాకు రైస్ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని 4 కప్పుల దాకా తీసుకున్నాను. 2 కప్పుల కరివేపాకుకి 4 కప్పుల రైసు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని ఈ కరివేపాకు మిశ్రమంలో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా చేసుకోవడం ద్వారా అన్నానికి కరివేపాకు మిశ్రమం చక్కగా పడుతుంది. ఇలా 1 నిమిషం పాటు చక్కగా కలుపుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ప్యాన్ పై మూత తీసి నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మకాయలోని గింజలు రాకుండా రసాన్ని మాత్రం అన్నం పైన పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత నిమ్మకాయ రసం అన్నం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదే స్టేజీలో ఉప్పుని కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వేసిన ఉప్పు సరిపోకపోతే మరి కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టి మరో నిమిషం కుక్ చేసుకోవాలి. నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు రైస్ తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఎప్పుడు పుదీనా రైస్, కొత్తిమీర రైస్, టమాటా రైస్ ఇలా కాకుండా ఒక్కసారి కరివేపాకుతో ఇలా రైస్ చేసుకొని తినండి. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసిన ఈ కరివేపాకు రైస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.